హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలంగాణలో అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహావిష్కరణ జరిగింది. స్వయాన దీనికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు. ఆ ఎలక్షన్స్లో అంటే ఉప ఎన్నికల్లో నవీన్ కుమార్ని గెలిపిస్తే ఖచ్చితంగా మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఎన్టీఆర్ గారి విగ్రహం ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చారు ప్రచారం టైంలో. సరే, ఆ మాట నెరవేరుస్తూ వెళ్ళారు, విగ్రహం ఆవిష్కరణ జరిగింది, వచ్చేసారు. ఎవడైనా కాదు అంటే తొక్కుతాం బిడ్డ అని కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం ఈ విగ్రహం ఏర్పాటు చేసిన దాని మీద చర్చ నడుస్తుంది, వివాదం నడుస్తుంది. ఎందుకు ఏర్పాటు చేశారు ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు తెలంగాణలో, స్వయానా ముఖ్యమంత్రి ఏర్పాటు చేయటం ఏంటని తెలంగాణ వాళ్ళు మాట్లాడుతుంటే, ఆంధ్రాలో ఉన్నటువంటి కొంతమంది నేతలు ఏం మాట్లాడుతున్నారంటే, కాంగ్రెస్ అధికారంలో ఉంటే టీడీపీకి చెందిన నాయకుడు విగ్రహం పెట్టడం ఏంటి, పైగా టీడీపీ జెండాలు ఏంటి ఆ కార్యక్రమంలో అని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి విగ్రహ ఆవిష్కరణ చేస్తుంది, టీడీపీ పార్టీ జెండాలు ఉన్నాయంటే ఆ గొప్పతనం ఎవరిది? దాని గురించి ఒకళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ గారి దగ్గర, చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేసినటువంటి వ్యక్తులు, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి జరిగినటువంటి మేలు, జమీందారీ వ్యవస్థని, దొరల పాలనని అంతమొందించాలని చేసినటువంటి ఎన్టీ రామారావు గారి ప్రయత్నం ఫలించింది. ప్రజలు విముక్తులయ్యారు కాబట్టి ఆయనకి తెలంగాణలో అభిమానులు ఉన్నారు. ఇక రేవంత్ రెడ్డి గారు ఎందుకు పెట్టి, రేవంత్ రెడ్డి గారు కూడా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ ఓనమాలు నేర్చుకున్నటువంటి వ్యక్తి. అలానే ఎన్టీ రామారావు గారిని ఒక రాజకీయ పార్టీకి ముడిపెట్టకూడదు. ఆయన రాజకీయ దురంధరుడు కంటే ముందు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, గొప్ప నటుడు, ఒక తెలుగువాడు ప్రపంచానికి ఆంధ్రప్రదేశ్ కీర్తిని చాటి చెప్పాడు. తెలుగు వాళ్ళకు ఒక ప్రత్యేకమైన గౌరవాన్ని తీసుకు, అలాంటి వ్యక్తిని స్మరించుకునే రైట్స్ ప్రతి తెలుగువాడికి ఉంటాయి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయితే తెలుగులో అవతార పురుషుని స్మరించుకోకూడదా? తెలుగు ఖ్యాతిని ప్రపంచం నలుమూలకి చాటి చెప్పిన వ్యక్తి విగ్రహం పెట్టకూడదా? పెడితే మీకు వచ్చిన లాస్ ఏంటండి? నాకు అర్థం కాదు. టీడీపీ జెండాలు ఉన్నాయి అంటున్నారు. టీడీపీ వాళ్ళే మొత్తం రేవంత్ రెడ్డి గారి వైపు ఉండి ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. అసలు రేవంత్ రెడ్డి గారే టీడీపీ వాళ్ళకి మాట ఇచ్చి, మేము ఎన్టీఆర్ గారి విగ్రహం ఏర్పాటు చేస్తాం, మీరు నవీన్ కుమార్ని గెలిపి. వాళ్ళకు ఉన్న అండర్స్టాండింగ్ ఉంటే మీకెందుకండి మధ్యలో? నాకు అర్థం కావట్లేదు. ఏపీలో అంబటి రాంబాబు గారు మాట్లాడారు, వైసీపీ మాజీ మంత్రి. ఆయన తెలంగాణలో చంద్రబాబు నాయుడు చక్రం తిప్పి, ఆంధ్రాలో బీజేపీతో కలుసు, తెలంగాణలో కాంగ్రెస్తో కలుసు. దీంట్లో అతిపెద్ద రాజకీయం కూడా లేక రేపొద్దున కాంగ్రెస్ పార్టీలో స్థిరంగా ఏ నాయకులు ఉండరు, ఉన్నా గుర్తింపు ఉండదు, గుర్తింపు ఉన్నా పదవులు ఉండవు, భవిష్యత్తు ఉండదు. ఏమో రేపు నా ఎక్స్పెక్టేషన్, ఇది నా ఆలోచన, నా విశ్లేషణ. రేపు రేవంత్ రెడ్డి గారు ఒక 5 సంవత్సరాలు పరిపాలించాక అక్కడ టీడీపీని బలోపేతం చేస్తారేమో. ఆలోచించండి, ప్రాక్టికల్ గా టీడీపీని బలోపేతం చేస్తారు. ఇటువైపు ఏమో పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ జనసేనను బలోపేతం చేస్తారు. రేపు తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా 2వ తారీఖు హైదరాబాద్ లో పెద్ద మీటింగ్ జరగబోతుంది జనసేనది. దాంతోపాటు బీజేపీ పార్టీ అలాగ ఉండనే ఉంది. ఎన్డీఏ కూటమి, ముఖ్యమంత్రి క్యాండిడేట్ రేవంత్ రెడ్డి, ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ చేశారనుకోండి, పరిస్థితి ఏంటో సార్ ఆలోచించండి. తెలంగాణ రాజకీయాల్లో కొత్త వరవడిది, తెలంగాణ రాజకీయాల్లో వినూత్న ఆలోచన ఇది. నిజంగా అట్లా జరిగిద్దని నేను అనలే కానీ మేబీ జరిగితే, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ ఆయన పనిచేసి వచ్చినటువంటి, ఆయనకి వానమాలు నేర్పినటువంటి గురువుని ఎప్పుడూ మర్చిపోలేదు, చాలా గొప్పగా చెప్పారు. అలాగే తెలంగాణ మంత్రి సీతక్క కూడా చాలాసార్లు ఆమె పనిచేసినటువంటి ఆ పార్టీని కానీ ఆ నాయకుడిని కానీ ఎప్పుడూ మర్చిపోలేదు, చాలా గౌరవంగా మాట్లాడు. ఇంట్లో కూడా ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టు, అది మనం గురువుకి ఇచ్చేటువంటి గౌరవం. ఇక్కడ చాలా మంది నాయకులు టీడీపీ నుంచి వేరే పార్టీకి వెళ్ళి గురువును బూతులు తిట్టినటువంటి సందర్భాలు, దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను చంద్రబాబు నాయుడు గారిని పొగడాలని చెప్పట్లేదు, లేదంటే ఇంకోళ్ళ గురించి చెప్పట్లేదు, జరిగినటువంటి సందర్భం గురించి చెప్తున్నా. ఎన్టీఆర్ గారి విగ్రహం ఏర్పాటు చేయొద్దు అంటున్నారు. ఆయన రాజకీయ నాయకుడి కంటే ముందు నటుడు. నటుల విగ్రహాలు, సినీ నటులకి కులం, మతం, ప్రాంతం, వర్గ భేదాలు ఉండవు. ఎస్పీ బాలు గారి విగ్రహం తెలంగాణలో వద్దంటే వ్యతిరేకిస్తే తెలంగాణ వాదులు కేరళలో కూడా ఎస్పీ బాలు గారి విగ్రహం పెట్టారు. ఎస్పీ బాలు ఏమన్నా కేరళకు చెందిన వ్యక్తి, ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తి. తెలంగాణ వాళ్ళ విగ్రహాలు ఆంధ్రాలో పెట్టొచ్చు, ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు తెలంగాణలో పెట్టొచ్చు. దేశంలో ఎక్కడైనా ప్రముఖుల విగ్రహాలు ఏర్పాటు చేయొచ్చు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం తెలంగాణలో ఉంది, ఆంధ్రాలో ఉంది. ఆయన ఏమైనా ఆంధ్రాకి తెలంగాణకి చెందిన వ్యక్తి? నాకు అర్థం కాక అడుగుతున్నా. గొప్ప గొప్ప వ్యక్తులు విగ్రహాలు, మహాత్మా గాంధీ విగ్రహం వీధికి ఒకటి ఉంటుంది, ఆయన ప్రతి వీధిలో పుట్టిన వ్యక్తి. జవహర్లాల్ నెహ్రూ విగ్రహాలు ఉంటాయి, ఇందిరాగాంధీ విగ్రహం, రాజీవ్ గాంధీ విగ్రహం, వీళ్ళంతా కాంగ్రెస్ నేతలే కదా. ఇవన్నీ కాదండి, సర్దార్ వల్లభాయ్ స్టాచ్యూని బీజేపీ పార్టీ వాళ్ళు ఏర్పాటు చేశారు, ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం. మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ బీజేపీ పార్టీకి చెందినవి. అంత మాత్రాన నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తున్నట్ట?
కాదు, ఇక్కడ గొప్ప వ్యక్తులను స్మరించుకుంటున్నాం. వాళ్ళు ఏ పార్టీలోనే ఉండనివ్వండి, అభ్యంతరం ఏం లేదు. రేపు అంబటి రాంబాబు గారు మంచి నాయకుడు అయ్యాడు అనుకోండి వైసీపీ పార్టీలో, ఆంధ్రప్రదేశ్కి గొప్ప పేరు తెచ్చాడు అనుకోండి, మన రాష్ట్రం పేరుని దేశంలోని నలుమూలకే సాటి చెప్పాడు అనుకోండి, ఆయన విగ్రహాన్ని కూడా పెడదాం. ఒక స్టేట్కి పరిమితం కాలేదు, ఆయన దేశానికి చెందిన వ్యక్తి అయ్యాడు అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంబటి గారి విగ్రహం కూడా అనేక రాష్ట్రాల్లో ఉంటుంది, తప్పే ఉంది. గొప్ప వ్యక్తుల విగ్రహాలు పెట్టుకోవడం తప్పు కాదండి. అయితే ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకులు ఏమంటారంటే, ఎందుకు టీడీపీ పార్టీ తెలంగాణలో వినిపిస్తోంది పేరు, ఎందుకు పవన్ కళ్యాణ్ ని ప్రొఫెసర్ విషయంలో సీరియస్ అయ్యారు, ప్రొఫెసర్ని అరెస్ట్ చేయాలని ఏపీ గవర్నమెంట్ చూస్తోంది అని పదే పదే ఎందుకు మాట్లాడుతున్నారు, మీకు అర్థం కాలేదా? కాంగ్రెస్ నేతల మందులు అనిరుద్ధ్ రెడ్డి అని ఇంకో ఆయన ఉన్నారు, ఆయన కానీ వాళ్ళు మాట్లాడుతుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేశారు అని అనుకుంటున్నారు అందరూ, కానీ కాదు. పవన్ కళ్యాణ్ బీజేపీ పార్టీ సపోర్టరు, అంటే ఎన్డీఏలో భాగం కాబట్టి ఆ ఎన్డీఏని విమర్శించినట్టుగా ఉంటుంది, లేదా బీజేపీ పార్టీని టార్గెట్ చేసినట్టుగా ఉంటుందని పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్. ఇది అక్కడ ఉన్నటువంటి రాజకీయం. లేదంటే ప్రొఫెసర్ ఇష్యూ, పవన్ కళ్యాణ్ ఇష్యూ ఏముందండి, దాన్ని రాజకీయంగా ఎందుకు చేస్తున్నారు, ఎమ్మెల్యేలు కూడా ఎందుకు రెస్పాండ్ అవుతున్నారంటే దీని వెనక ఉన్నటువంటి కథా కార్యక్రమం ఇది. ఇప్పుడు రేపు చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తారు, జనసేనని టార్గెట్ చేస్తారు, ప్రతి అంశాన్ని కాంగ్రెస్ వాళ్ళు అన్ని టార్గెట్. ఇదే రకంగా రెచ్చగొట్టారనుకోండి, పవన్ కళ్యాణ్కి మళ్ళీ మండుద్ది, వెళ్ళి తెలంగాణలో ఒక 2-3 నెలలుండి తెలంగాణలో కూడా జనసేన పార్టీని బీజేపీ పార్టీని ఫామ్ చేస్తాడు. టీడీపీ అలాగే ఉండనే ఉంది, బలమైన నాయకులు పుట్టుకొస్తారు, ప్రజల్లో చైతన్యం తీసుకొస్తారు, కాంగ్రెస్ పార్టీని పడేసి ఈసారి ఎన్డీఏ గవర్నమెంట్ వస్తుంది. ఇది జరగబోయేటువంటి అంశం. నాకు తెలిసి భవిష్యత్తులో అదే జరుగుతుందేమో అనిపిస్తుంది. తెలంగాణ వాదులు, కొంతమంది అతివాదులు రెచ్చిపోతూ మాట్లాడుతుంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆగ్రహ ఆవేశాలు వస్తూ ఉంటాయి. ఆంధ్ర వాళ్ళని ఎన్ని బూతులు తిడుతున్నారంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి. అవసరమే ఉంది దానివల్ల. ఇప్పుడు గతంలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఆంధ్రప్రదేశ్లో నానా రకాలుగా హింసించారు, ఎన్నో ఇబ్బందులు పెట్టారు, కంచెలేశారు, రోడ్డుకు రావద్దన్నారు, హౌస్ అరెస్టులు చేశారు, హోటల్లో బంధించారు, నైట్ పూట కరెంటులు తీస్తే సెల్ ఫోన్ లైట్లు వేసుకుని ఆయన ప్రచారం చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ చిత్రహింసలు పెట్టింది. ఆయన ఎక్కడైనా ఆగారు, అదాపాతాళానికి దొక్కేస్తా పార్టీని. అది ఆయన చెప్పిన మాటలే, పవన్ కళ్యాణ్ అదాపాతాళానికి దొక్కడం ఏంటి, ఒక్కసారి కూడా ఎమ్మెల్యేకి గెలవలేదు, పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయారు, పార్టీ కనీసం నామరూపాలు లేకుండా పోయింది ఆంధ్రప్రదేశ్లో అనుకున్నాం. కానీ 2024లో ఏమైంది, ఆయన అనుకున్న విధంగా అదాపాతాళానికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసి ఇప్పుడు ఆయన గెలిచాడా, ఆయన ముఖ్యమంత్రి అయ్యాడా, ఈ అనవసరమైన మాటలు. ఆయన గెలవకపోవడం పక్కన పెట్టేసాడు, ఉన్న ప్రభుత్వాన్ని పడేశాడు కదా. కొంతమంది ఎట్లా ఉంటారంటే దారి వేస్తారు అంతే, వాళ్ళు నడిచారా నడవలేదు అనేది అనవసరం. కాంట్రాక్టర్ ఉన్నాడని రోడ్డు వేస్తాడు, ప్రతిరోజు ఆ కాంట్రాక్ట్ ఆ రోడ్లో కారు వేసుకొని వెళ్తాడా, వెళ్ళడు. లేదా మీ ఊరికి రోడ్డు లేదన్నారు అనుకోండి, ఓ ఎమ్మెల్యేనో మంత్రో ఎంపీయో ఎవరో స్పందించి రోడ్డు వేస్తారు, అంత మాత్రాన ఆ రోడ్డు ఆ మంత్రికి, ఎమ్మెల్యేకి, ఎంపీకి ఉపయోగపడిద్దా, లేదు మీ ఊరు ప్రజలకే ఉపయోగపడి. అట్లనే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయాల్లో చక్రం తిప్పుతాడు, కానీ ఆయన ముఖ్యమంత్రి అవ్వాల్సిన అవసరం లేదు, ప్రజలకు మంచి జరిగితే చాలు. ప్రస్తుతం ఏపీలో అది జరుగుతుంది. ఆయన చేసినటువంటి అద్భుతమైన కార్యక్రమాలు మనం అన్ని చూస్తాం. నేను మాట్లాడుతుంటే మీకు కొన్నిసార్లు డబ్బా కొట్టినట్టు అనిపిస్తుంది, కానీ వాస్తవాలు మాట్లాడితే అలానే. కొన్ని సందర్భాల్లో నేను చెప్పాను, జనసేన పార్టీలో ఉన్నటువంటి మిస్టేక్స్ కానీ, టీడీపీలో ఉన్నటువంటి మిస్టేక్స్ కానీ, బీజేపీ పార్టీలో ఉన్నటువంటి మిస్టేక్స్ కానీ సరి చేసుకోగలిగితే ఒక 20-25 సంవత్సరాలు ఏపీలో ఎన్డీఏ గవర్నమెంటే ఉంటుంది. బలమైనటువంటి నాయకులు పుట్టాలి, 3 పార్టీల నుంచి బలమైన నాయకులు కావాలి. ఎవరున్నారండి బలమైన నాయకులు? జనసేన పార్టీలో ఫట్మని చెప్తే ఫోన్ చేస్తే అందుబాటులో ఉండేటువంటి నాయకులు లేరు. అలాంటి వాళ్ళని తయారు చేయండి గ్రామ స్థాయిలో. బీజేపీ పార్టీ ఆ 8 మంది ఎమ్మెల్యేలు కాకుండా బీజేపీ పార్టీకి సోదిలోకి కూడా లేరు నాయకులు, వాళ్ళను కూడా బీజేపీ పార్టీ బిల్డ్ చేసుకోవాలి. అప్పుడు పార్టీ యొక్క భవిష్యత్తు మారు. ఇప్పుడు తెలంగాణలో కూడా రాబోయే ఎన్నికల్లో చాలా క్లియర్గా అర్థమవుతుంది, పరిస్థితి ఏదో మారబోతుంది. అండర్ గ్రౌండ్ లో ఏదో పెద్ద వర్క్ నడుస్తుంది. లేదంటే పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ఆవిర్భావం రోజు సభ పెట్టడం ఏంటంటే అదొకటి, రేవంత్ రెడ్డి గారి విగ్రహావిష్కరణ చేయడం ఏంటి, అందులో టీడీపీ పార్టీ జెండాలు మెరవటం ఏంటి, ఇలాంటి పలు అంశాలు తెలంగాణ రాజకీయాలను భవిష్యత్తులో మార్చబోతున్నాయా. అలానే నువ్వు నాతో ఉండు, నీకేం కావాలో అది చేద్దాం, దేశం కోసం నాతో కలిసి పనిచేస్తాం, ఇది నరేంద్ర మోదీ గారు అడిగినటువంటి మాట. ఆయన వచ్చి వెళ్ళిన దగ్గర నుంచి తెలంగాణ రాజకీయాల్లో అలజడి రేగుతుంది. ఈసారి ఎలక్షన్స్ లో ఏం జరగబోతుంది అనేది చాలా ఆసక్తిగా మారింది. ప్రజలంతా ఉత్కంఠగా ఎదురు చూస్తారు తెలంగాణ రాజకీయాల మీద. ప్రస్తుతం జరుగుతున్నటువంటి అన్ని పరిస్థితుల్ని డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ పోతే నెక్స్ట్ ఎలక్షన్స్ కి ఏదో అద్భుతం జరగబోతుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటున్నారు అనేది తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. వీడియో చివరి వరకు చూసిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకించి ధన్యవాదాలు.